హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ప్రతిరోజును గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం, ఈ పథకం గురించి ఈరోజైతే అసెంబ్లీలో సమావేశం అయితే జరిగిందండి. ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం రైతులు అయితే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని వీరందరికీ కూడా రైతుల ఖాతాలో 20,000 రూపాయలు అనేది చెప్పి ప్రకటన అయితే చేశారండి. మన గవర్నమెంట్ నుంచి అయితే ఇది చాలా చిన్న మాట అని చెప్పుకోవచ్చు. రైతులకైతే చాలా గొప్ప న్యూస్ అనేది చెప్పుకోవడం అయితే జరిగిందండి. ఇక వివరాలలోకైతే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం అనేది మీకు తెలుస్తుంది. ఇక వివరాలలోకి వెళ్దాము. పలు కీలక రంగాలు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారు. ప్రత్యేకంగా బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. దీనితో కొన్ని కోట్ల వ్యవసాయం బడ్జెట్ని అయితే ప్రతిపాదిస్తూ రైతులకు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై గుప్పెడంత ఇస్తూ అన్నమాట రైతన్నలకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ 40,300 కోట్లను వ్యవసాయ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొని 240 కోట్లనైతే ప్రతిపాదించు ఎన్నికల్లో హామీ భాగంగా మన సూపర్ 6 పథకంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. రైతన్నలు అన్నదాత సుఖీభవ పథకంగాను ఈ పథకం అమలు చేయాలని 4,500 కోట్లనైతే ప్రకటించడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వం అయితే అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కూటమి ప్రభుత్వం అధికారులం వచ్చినాక అది అన్నదాత సుఖీభవగా పేరు మార్చారండి. అయితే ప్రభుత్వం నుంచి అయితే 16,000 రూపాయలు, అలాగే కేంద్రం నుంచి అయితే 6,000 రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకు అయితే 20,000 రూపాయలు మొత్తం కలిపి అందజేయడం అయితే జరిగిందండి. జనవరి సంక్రాంతి నెలలలో ఈ పథకం అమలు చేస్తామని అయితే మన ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి. మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా జనవరి నెలలో సంక్రాంతి నెలలో అయితే ఈ పథకాలు అయితే వదులుతామని అయితే రైతన్నలందరికైతే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్.